ఇది ఒక మహానగరం. అదేనండి మన భాగ్యనగరం, బ్రాకెట్లో హైదరాబాద్. మనకు ఎంతోమంది గొప్ప గొప్ప ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఇది రొటీనే. కాకపోతే చెప్పుకోదగ్గ కామెడీ ఏంటంటే, ఇప్పుడు మనం చూడబోయే చిన్ని సినిమాలో నలుగురు ఎదవలు సిఐడి ఆఫీసర్లు అయితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇంకా చెప్పాలంటే పెద్దగా ఏం లేదు, కాసేపు ఎదవలు నిజంగానే సిఐడి ఆఫీసర్లుగా ఫీల్ అవుతారు. జోసెఫ్ ఏం చేస్తున్నావు? ఏమని జోసెఫ్, ఏం దొరికింది? జోసెఫ్ అనుపుగా నాది. లేదు అభిజిత్, ఈ కాయిన్ నాది. జోసెఫ్ ఈ కాయిన్ నాది, పర్సన్ చూడిపోయింది నైట్. లేదు అభిజిత్, నా కాయిన్. నాది చెప్తున్నాగా. అభిజిత్, ఈ కాయిన్ నాది. నాదని చెప్పినా కదా. జోసెఫ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా? సార్, ఈ కాయిన్ నాది, కానీ అభిజిత్ అనేది అంటున్నాడు. ఏంటి అభిజిత్, జోసెఫ్ చెప్పేది నిజమేనా? సార్ కాయిన్ నాది ఖచ్చితంగా. కాబట్టి సారికనండి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అభిజిత్, సారికని మధ్యలోకి తీసుకురావద్దని? సారిక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, తను అక్కడే ఉండనివ్వండి, పర్సనల్ విషయాల్లోకి లాగొద్దు. అసలు ఈ ఆఫీస్ ఎవరిది? గవర్నమెంట్ వాళ్ళది. అది కాదయ్యా, అసలు ఈ ఆఫీస్కి హెడ్ ఎవరు అనుకుంటున్నారు? మా కర్మగాలి మీరే సార్. పరిష్కారం నేను చెప్తాను, ఆ కాయిన్ ఇలా ఇవ్వండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలో మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి గన్ విషయంలో నీకు అనుభవం లేదు, ముట్టుకోకూడదని? నేను జాయిన్ అయ్యి 6 నెలలు అవుతుంది, ఒక్క కేసు కూడా రాలేదు. ఏం చేయలేదు, గన్ రిపేర్ చేసుకుంటున్నా. అవును ప్రణీత్, నువ్వు చెప్పింది నిజమే. ఈ మధ్య పోలీసు వాళ్ళు కూడా చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు, అందుకే కేసులు మన వరకు రావట్లేదు. ఎంత కేసులు లేకపోతే మాత్రం మీదే పడిపోతారా? ఏంటి మీరు అందరు ఇలా చేస్తున్నారు? ఇలా చేస్తే మీ అందరిని ఉద్యోగాలను తీసేస్తాను. హలో, ఏసీపీ ప్రత్యుమన్ హియర్. సిఐడి అనుకుని కాల్ చేశాను. హలో హలో, సిఐడి నుంచే ప్రత్యుమన్ని మాట్లాడుతున్నా. సార్, ఇక్కడ దారుణం జరిగింది. ఏంటి, ఏం జరిగింది? అవునా, వెంటనే వస్తున్నాం, పదండి. యాడికి వెళ్ళేది? యాడికి అడ్రస్ అనుకో. ఒక్క నిమిషం. హలో, ఇంతకుముందు అడ్రస్ ఇప్పుడు మర్చిపోయారు కదా? ఓ అవునా, రైట్ సైడ్. ఓకే, లెఫ్ట్. ఓకే. సార్ పైసల్, సార్ పైసల్. అభిజిత్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు నా దగ్గర రానిస్తాను? అభిషేక్ ఎవరు? మీరేమండి? ₹10 ఉంచుకో. ఏ మనుషులరా బాబు. ఆగుర్రా బాయ్, సిఐడిలోకి ఫోన్ చేసినాం, వస్తుర్రు. మేము సిఐడి. ఐడి కార్డ్స్ ఎవరా బాయ్?
అభిజిత్, ఈ మర్డర్ చేస్తుంటారు? నేనే సార్. అవునా? నువ్వేదో మంచివాడు అనుకున్నాను. మాతో తిరుగుతూ మర్డర్ ఎలా చేసావు? కదా, ముగ్గురు కలిసి వచ్చింది. నాకు తెలిసి మర్డర్ చేశారు. నువ్వు నేను అవుదాం మొహమ్మను. కూర్చో. సిఐడి సిఐడి ప్రణీత్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా మారవా? మీరు ఇలా ప్రధానికి చేతుపడం వల్లే మన డిపార్ట్మెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ వచ్చిన పని చూద్దాం. సార్ సార్ అభిజిత్, ఈ మార్క చూసావా? అభిజిత్ అభిజిత్ సరిగా చెప్పు. సినిమా సార్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆఫీస్ టైమ్స్లో పర్సనల్ కాల్స్ మాట్లాడొద్దని? ఈసారి ఎవరు ఫోన్ మోగినా సరే సస్పెండ్ చేస్తాను. ఎవరిదా ఫోన్ మోగేది? నీదేనా? అవునా? సారీ. ఫోన్ మోగితే సస్పెండ్ చేస్తారన్నా చేసుకోండి. ఓకే, కమ్ టు ద పాయింట్. అభిజిత్. ఎస్ సార్. ఇతను మెడ మీద చూసావా? ఏదో ఇంజెక్ట్ అయినట్టు. మేబీ ఏదైనా సీరియస్ పాయిజన్ ఇచ్చి చంపుండొచ్చు. అలానే ఉంది. ఎనీవే, బాడీని ల్యాబ్కి షిఫ్ట్ చేయండి. ఓకే సార్. ఏంటి రాహుల్ గారు, కేసులో ఏదైనా ఇంప్రూవ్మెంట్ కనిపించిందా? బాడీని బాగానే అబ్జర్వ్ చేశానండోయ్. ఇతను చనిపోయి 7 గంటల 43 నిమిషాల 2 సెకండ్లు అవుతుంది. ఆ విషయం మాకు తెలుసండి. శవాన్ని తెచ్చింది మేమేగా. ఇంకేదైనా కనిపెట్టారేమో అని అడుగుతున్నా. ముఖ్యంగా అతని బాడీలోకి CaCO3 NaCl కాఫీ కాదు, ఇవన్నీ బాడీలో ఉంచటం వల్ల తను చనిపోయాడు. సార్ కాఫీ అంటాడు. కాఫీ ఏంటే కాఫీ అమ్ముకునే వాళ్ళగా ఎందుకు అలా అరుస్తున్నావు? లేదు సార్, మధ్యలో ఎన్ఎస్సీ అన్నాడు, దాని మధ్యలో కాఫీ అన్నాడు. అవునా? వాట్ సార్? ఏసీపీ గారు, అతను తన లిమిట్లో ఉండమని చెప్పండి. అనవసరంగా మా డిపార్ట్మెంట్లో వేలు పెట్టకని చెప్పండి. ఓకే, మనము ఇతని ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్ళి కనుక్కుందాం. చనిపోకముందు ఎలా ఉన్నాడో కనుక్కుంటే మనకి ఏదో ఐడియా రావచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్, డోర్ బద్దలు కొడతా. జోసఫ్ ఆగు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను వలగొడతా. జోసఫ్ ఆగు. జోసఫ్ ఎక్స్క్యూజ్ మీ. ఏ పోరా బాయ్. రేయ్ హ్యాండ్స్ అప్. వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? సిఐడి మమ్మల్ని కొట్టారు. మీకు బాలరాజ్ అనే వ్యక్తి తెలుసా? ఏ బాలరాజ్? బాలరాజ్ ఏమో కానీ మాకు పితృబాలరాజ్ తెలుసు సార్. సార్ అసలు ఏమైంది సార్? అసలు బాలరాజ్కి అసలు బాలరాజ్ చనిపోయాడు. అతనితో మీరు ఎన్ని సంవత్సరాలుగా రూమ్లో ఉంటున్నారు? సార్ అతను మాకు 6 months నుంచి తెలుసు, కానీ మాతో కన్నా ఎక్కువ మొబైల్లోనే ఎక్కువ గడిపేవాడు సార్. అతన్ని లాస్ట్ టైం మీరు ఎప్పుడు మీట్ అయ్యారు? సార్ అతను 2 days బిఫోర్ మూవీకి రమ్మన్నాం సార్. అతనికి మూడు బాగలేదని చెప్పేసి అన్నాడు. అతను ఇక్కడే రూమ్లో ఉండిపోయాడు. మేము మూవీకి వెళ్ళిపోయాము. అదే సార్ మా లాస్ట్ మ్యాచ్. తన మొబైల్తో ఎక్కువ గడిపేవాడు అన్నారు కదా, తన మొబైల్ ఎక్కడుంది? మొబైల్ మా దగ్గర ఎందుకు ఉంటుంది సార్? సార్ అది నిన్న క్లూ కోసం వెతుకుతుంటే అభిజిత్ సార్కి మొబైల్ దొరికింది, అతను తీసుకున్నాడు. ఇజ్ ఇట్? సరిగా అబ్జెక్ట్. సార్, డెడ్ బాడీ దగ్గర మొబైల్ దొరికిందంట కదా, ఇదే సార్. ఈ ఫోన్ నువ్వెందుకు వాడుతున్నావు? నా మొబైల్లో బ్యాలెన్స్ లేదు సార్. జోసఫ్ సార్, ఈ నంబర్ ఎక్కడో చూసినట్టుంది. ఎస్ సార్, ఈ నంబర్ ఎక్కడో చూసినట్టుంది.
ఎనీవే ఓ కాల్ చేసి చూద్దాం. హలో అభిజిత్ చెప్పు. అభిజిత్ సార్, మొబైల్ డెడ్ బాడీదా లేక నీదా? ముమ్మడికి డెడ్ బాడీ ప్యాకెట్లో ఉంది సార్, బ్యాలెన్స్ ఉందా వాడుకో. హలో, నేను సిఐడి నుంచి మాట్లాడుతున్నాను. సార్ నేను సారికని మాట్లాడుతున్నా. సారిక, నువ్వేంటి ఈ లైన్లో దూరావు? అదేంటి నంబర్ అభిదేనే చెప్పాడు. ఓ షట్! అభిజిత్, ఉన్న ఒక్క ఆధారాన్ని కూడా చెడదొబ్బావు. పద లాబ్కెళ్దాం. ఏంటి ఏసీపీ గారు, మీ మొక్కలు సాయించినట్టున్నారే? ఏంటో ఏది నా రొట్టె, ఈ అభిజిత్ గారు మొత్తం చెడదొబ్బిండు. మరేంటి ఇప్పుడు పరిస్థితి? వావ్ ఏసీపీ, ఇట్స్ ఎ మిరాకిల్. వైద్యశాస్త్రంలో ఎప్పుడు జరగలేదు. కాలు పోయినవాడు తిరిగి రావడం చూసాము, కోమాకి వెళ్ళినవాడు తిరిగి లేవడం చూసాము, కానీ ఇలా చనిపోయిన తిరగడం ఎప్పుడు చూడలేదు. ఎవర్రా నేను చనిపోయానని చెప్పింది? నీ అయ్యా. ఎవర్రా మీరంతా? మీరు మీ వింత వేషాలు. నువ్వు రే. ఏం జరిగిందిరా? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు వస్తున్నా మా సార్ని? అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? డార్లింగ్ ఎక్కడున్నావు? నేను పిత్రేని. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదో. ఇదండి మన ఆఫీసర్ల ఇన్వెస్టిగేషన్. ఇలాంటి ఆఫీసర్ ఒక్కడు చాలు దేశం కార్టూన్ షో అవడానికి. ఎనీవే, ఇంతసేపు ఓపిక్గా వీళ్ళని సిఐడి ఆఫీసర్గా నమ్మి మా ఈ చిన్ని సినిమాను చూసినందుకు మా టీం తరపున ధన్యవాదాలు. ఇట్లు మీ Gum 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 ba dum ba gudum ba gum 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 gudum ba ba ba. Get ready, get ready. Womp 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 wow wow wow. Womp womp womp. We gonna boogie. I'm the DJ. Open up a door, can you please stick a sticky? You look so kinda pretty, dance till you drop, and I don't stop until you go pop. Do 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 ba. Let's go have some rumba. I wanna play my marimba. Let's kick it, kick it, kick it, kick it. Feel the bassline. Let me scratch it. Yeah, you like that? Yeah, come on, you want some more? That's it for now. Put your hands in the air. Do you know who I am? Let me say it. I'm Gudumba, play a lot of tumba, got a little bumba, gone on with rumba. I move like the guys you never seen before. I groove with the beats you never heard before. Let me relax for a while. Take it down and shake it down, come on. Gum 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 gumba, dumba, gudumba. Gum 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 gumba, dumba, gudumba. Gum 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 gudumba, ba ba. Get ready, get ready. Womp 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 wow wow wow. Womp womp womp. We gonna boogie. I'm the DJ. Open up a door, can you please stick a sticky? You look so kinda pretty, dance till you drop, and I don't stop until you go pop. Do 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 ba. Let's go have some rumba. I wanna play my marimba. Let's kick it, kick it, kick it, kick it. Feel the bassline. Let me scratch it. Yeah, you like that?
యాక్షన్. We are from CDT.